కాసేపట్లో పంతులు గారొచ్చి చరణ్‌కి ఎక్కడ పల్లవిని చూపిచ్చేస్తారా అని చెప్పి, ఇక ఇటు అక్షిత, భువన ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చేద్దాము? ఆ పల్లవి ఇక్కడే ఉంది కదా! అని చెప్పి భువన అంటూ ఉంటే, ఏదో ఒకటి చేయాలి. దానికి కనిపించకుండా దాన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు. ఈలోపు ఇటు పల్లవి ఏమో శారీస్ చూస్తూ ఉంటుంది కదా! ఈ శారీ బావుంది కదమ్మా! అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, బావుంది కానీ అమ్మా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువలా ఉంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక ఆ మాట విన్న భువన ఏముందిలే తేరగానే వచ్చిందిగా. బిల్లంతా ఆంటీయేగా కట్టేది. తీసుకో నీదేం పోయింది అని చెప్పి అనగానే, ఇక అప్పుడు గుండమ్మ, లేదమ్మా మీ ఆంటీ కాదు పే చేసేది బిల్లు. నేను పల్లవి తరపున అమ్మలా వచ్చాను. సో, బిల్లంతా నేనే కట్టబోతున్నాను అని చెప్పి అంటుంది గుండమ్మ. ఇక ఆ మాట సుమలత వీళ్ళు కూడా వింటారనమాట. ఇక ఆ తర్వాత ఇటు పంతులు గారు షాపింగ్ మాల్‌కి రానే వస్తారనమాట. లోపలికొచ్చి ఇదిగో బాబు అని చెప్పి చరణ్‌ని పలకరిస్తారు. గురువుగారు వచ్చారా? చూపిచ్చండి అని చెప్పి అనగానే, ఇక వాళ్ళు చూస్తూ ఉంటారనమాట ఒక్కొక్కరుగా ఎవరు అని చెప్పి. ఇక అలా వస్తూ ఉంటే, అమ్మో! ఆయన వచ్చేసాడు. చరణ్‌కి పల్లవి ఏ పాట పాడిందని తెలిసిందంటే ఇంకేం లేదు అని చెప్పి భువన అంటూ ఉంటే, సరేరా ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇటు అక్షిత, భువన లేచి పల్లవి వెనకాల నించుంటారనమాట. ఇక నించొని పల్లవి ఇక్కడేం కలెక్షన్స్ బాగాలేదు. అటువైపు కొత్త కలెక్షన్స్ వచ్చాయి రా వెళ్దాము అనగానే, శారీసే కదా ఇక్కడ బానే ఉన్నాయి చూస్తాను అని చెప్పి అంటుంది పల్లవి. ఈ శారీస్ ఏవో వీళ్ళు సెలెక్ట్ చేస్తారులే కానీ అక్కడ మనం చూద్దాం రా అని చెప్పి పల్లవిని లాక్కెళ్తారనమాట అక్షిత, భువన. ఇక వాళ్ళు పక్కకు తీసుకెళ్ళి, ఇదిగో ఈ డ్రెస్ చూడు, ఈ డ్రెస్ చూడు అనగానే, డ్రెస్సా? డ్రెస్ ఏంటి? శారీస్ కదా అని చెప్పి అంటుంది పల్లవి. పెళ్ళాక నువ్వు డ్రెసెస్ కూడా వేసుకో బావుంటుంది తీసుకో అని చెప్పి అక్షిత ఒక్కొక్కటిగా డ్రెస్ చూపిస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు వస్తూ ఉంటారనమాట ఆ పంతులు గారు, అటు చరణ్ వాళ్ళు. వాళ్ళు షాపింగ్ మాల్ మొత్తం అంతా చూస్తూ ఉంటారనమాట. ఈ పంతులు గారు, చరణ్ మొత్తం అంతా. ఇక ఎప్పుడైతే పల్లవి దగ్గరకొస్తున్నట్టు ఆ పంతులు గారిని అబ్జర్వ్ చేస్తుందో అక్షిత, పల్లవిని పక్కకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిగోరా ఈ డ్రెస్ బావుంది. ఒకసారి ట్రయల్ వేసుకురా అని చెప్పి భువన, అక్షిత ఇద్దరు కలిసి ట్రయల్ రూమ్‌కి వెళ్ళమని చెప్పి పల్లవికి ఒక డ్రెస్ ఇచ్చి లోపలికి పంపుతారనమాట. ఈలోపు పంతులు గారికి ఫోన్ కాల్ వస్తుంది. అయ్యో! అలా జరిగిందా? నేనిప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఇదిగో బాబు అక్కడ నేను పిండ ప్రదానానికి వెళ్ళాలి. మా శిష్యుడు ఏదో ఇబ్బంది చేశాడక్కడ. నేను వెళ్ళాలి అనగానే, అదేంటి గురువుగారు ఆ అమ్మాయిని కనిపెట్టలేదు కదా! అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, చూడు బాబు షాపింగ్ మాల్ మొత్తం జల్లెడ పట్టాము. అంతా చూసాం కదా! ఆ అమ్మాయి మేబీ వెళ్ళిపోయిందనుకుంటా ఇక్కడి నుంచి. సరేలే నేను ఆ అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి ఈసారి ఎక్కడైనా కనిపించిందనుకో ఆ అమ్మాయిని అస్సలు వదిలే ప్రసక్తే లేదు. మీ ఇద్దరిని కలిపే పూచి కూడా నాదే. సరేనా? మీ ఇద్దరిని కలిపి గానీ నేనప్పుడు గాని వెళ్ళను. సరేనా? ఈసారి ఆ అమ్మాయి కనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి పంతులు గారు ఇక చరణ్‌ని వదిలించుకొని పంతులు గారు వెళ్ళిపోతారు. హమ్మయ్య! అని చెప్పి ఇటు అక్షిత, భువన ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. ఇక తర్వాత చరణ్ దగ్గరికి బామ్మ అలాగే చంటి వస్తారు. "రేయ్! ఏం చేస్తున్నావురా ఇక్కడ? అక్కడ ఆల్మోస్ట్ పల్లవి వాళ్ళ షాపింగ్ అయిపోవడానికొచ్చింది. నువ్వసలు ఏమన్నా తీసుకున్నావా? ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని చూసుకోరా అన్నయ్య" అని చెప్పి ఇక చరణ్‌ని కూడా ట్రయల్ రూమ్‌లోకి వెళ్ళమంటారనమాట బామ్మ, చంటి. సరే అని చెప్పి ఆ డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్‌లోకి అంటే పల్లవి ఉన్న ట్రయల్ రూమ్‌లోకే చూసుకోకుండా వెళ్తాడనమాట చరణ్. ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకొని గట్టిగా కేక పెడతారు. "నువ్వేంటి ఇలా వచ్చావు?" అని చెప్పి పల్లవి అంటుంది. అంటే నువ్విక్కడున్నావని తెలియక వచ్చాను అనగానే, ఆహా! డోర్ వేసుంటే లోపల ట్రయల్ రూమ్‌లో ఎవరో ఉన్నట్టే కదా! అలా ఎలా వచ్చేసావు? నాకు తెలుసులే ఎందుకొచ్చావో అని చెప్పి పల్లవి సిగ్గుపడుతూ ఉంటే, ఏ నువ్వేదో ఊహించుకోకు. నేనేమి దానికోసం ఏం రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఊరికే అన్నాలే బాబు అన్నా కూడా, సరేలే నువ్వేదో ట్రయల్ చేస్తున్నావుగా నేను వెళ్తాను అని చెప్పి చరణ్ ట్రయల్ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక పల్లవి కూడా వెనకాలే చరణ్ ఆగు అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక ట్రయల్ రూమ్ బయటే ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. అటు గుండమ్మ, బామ్మ, చంటి, ఇటు అక్షిత, భువన, సుమలత వీళ్ళంతా ఉంటారనమాట. ఇక ఒక్కసారిగా ఇటు పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది. చరణ్ ఏమో షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఏంటన్నయ్య ట్రయల్ రూమ్‌లో రొమాన్సా? దీన్నే అంటారు రొమాన్స్ అని చెప్పి అంటాడు చంటి. రేయ్! అదేం కాదురా అనగానే, "అసలేం జరిగిందంటే మమ్మీ" అని చెప్పి చరణ్ చెప్పబోతూ ఉంటే, "మీరాగండి. అది ఏం లేదు. నేను తీసుకున్న డ్రెస్ బావుంది అని కాంప్లిమెంట్ ఇవ్వడానికొచ్చారు. అంతే" అని చెప్పి అంటుంది పల్లవి. ఇకప్పుడు గుండమ్మ, సరే, సరే జరిగిందేదో అందరికి అర్థమైందిలే కానీ, ఇంకొంచెం బ్యాలెన్స్ షాపింగ్ ఉంది కదా! అది కూడా చేసేసుకొని బయలుదేరుదాం రా అమ్మ పల్లవి అని చెప్పి, ఇక మిగతా బ్యాలెన్స్ షాపింగ్ చేస్తూ ఉంటారనమాట గుండమ్మ వాళ్ళు. మొత్తానికి షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బిల్ పే చేద్దామని చెప్పి కౌంటర్ దగ్గరకొస్తారనమాట. గుండమ్మ తన హ్యాండ్ బ్యాగ్ అటు పక్కకు పెట్టి, ఇక బిల్ అది చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వీళ్ళు ఏం చేస్తారంటే అక్షిత, భువన వెళ్ళి ఆ షాపింగ్ మాల్ బయట ఉన్న వాచ్‌మెన్‌కి డబ్బులిచ్చి ఒక రూ. 1,00,000 డబ్బులిచ్చి గుండమ్మ హ్యాండ్ బ్యాగ్ కొట్టేయమని చెప్తారనమాట. వాళ్ళేం తెలియనట్టు మళ్ళీ వచ్చి గుండమ్మ పక్కన నించుంటారు అక్షిత వాళ్ళు. ఇక ఇటు వాచ్‌మెన్ కరెక్ట్ టైంకొచ్చి గుండమ్మ హ్యాండ్ బ్యాగ్‌ని తీసుకొని వెళ్ళిపోతాడు.
అయితే ఇక "అమ్మా పల్లవి 1,50,000 అయిందంట బిల్లు. నా హ్యాండ్ బ్యాగ్ ఇటు ఇవ్వు" అని చెప్పి గుండమ్మ అంటుంది. "అలాగే అమ్మా" అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ చూడగానే అక్కడ కనిపించదు. "ఇదేంటి హ్యాండ్ బ్యాగ్ లేదమ్మా ఇక్కడ" అని చెప్పి అనగానే, "ఏమైంది" అని చెప్పి మేనేజర్ వస్తాడనమాట. "సార్ ఎవరో దొంగతనం చేశారు సార్. బిల్ పే చేసేద్దాం అనుకుంటే నా హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి" అని చెప్పి అనగానే, "ఒక్క నిమిషం" అని చెప్పి మేనేజర్ సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం అని చెప్పి చూస్తాడు. "సారీ మేడం సీసీటీవీ కెమెరా పనిచేయడం లేదు" అని చెప్పి అంటాడు. "ఇప్పుడు ఎలా అండి సీసీటీవీ ఫుటేజ్ కూడా లేకపోతే" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడే పల్లవి ఆ హ్యాండ్ బ్యాగ్ దగ్గరే ఒక సెంటర్ ఫ్రెష్ అంటే ఖాళీ పేపర్‌ని చూస్తుందనమాట. ఖాళీ కాగితాన్ని. ఇక అప్పుడు తనకి గుర్తొస్తుంది. షాపింగ్ మాల్‌కి పల్లవి ఎంటర్ అవుతున్న టైంలో వాచ్‌మెన్ సెంటర్ ఫ్రెష్ తింటూ తనకి అలా చూస్తూ గుండమ్మ హ్యాండ్ బ్యాగ్ గమనించడం పల్లవి గమనిస్తుందనమాట. ఇక ఆ పక్కనే ఉన్న డస్ట్‌బిన్‌లో కూడా చాలా సెంటర్ ఫ్రెష్ పేపర్స్ కూడా కనిపిస్తాయి. అయితే పల్లవికి ఇదంతా కూడా గుర్తొస్తుందనమాట. ఆ సెంటర్ ఫ్రెష్ పేపర్ చూడగానే. ఇక అప్పుడు పల్లవి వెంటనే ఆ మేనేజర్‌ని, "సార్ ఒకసారి మీ బయట వాచ్‌మెన్ ఉన్నారు కదా! ఒకసారి పిలిపిస్తారా?" అనగానే, "ఆ! అలాగే అమ్మా" అని చెప్పి వాచ్‌మెన్‌ని పిలిపిస్తారు. ఇక వాచ్‌మెన్ రాగానే పల్లవి వాచ్‌మెన్ చెంప పగలగొడుతుంది. "దొంగతనం చేసింది నువ్వే అని తెలుసు. మర్యాదగా ఇస్తే బావుంటుంది. మేమేమి చేయము" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఏంటి మేడం అలా అంటారు? నాకు దొంగతనం చేయాల్సిన పనేంటి? నేనేమి దొంగతనం చేయలేదు. ఐయామ్ ఎ జెంటిల్‌మెన్. నేను చాలా జెన్యూన్‌గా వర్క్ చేస్తాను. సార్ నేనిక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా చేశానా? ఈవిడ గారేంటి ఇలా చెప్తున్నారు" అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇటు పల్లవికెలా తెలిసింది అని చెప్పి ఇటు అక్షిత, భువన షాకింగ్‌గా మొహమొహాలు చూసుకుంటూ ఉంటారనమాట. "అసల నేనే చేశానని ఏంటి మేడం" అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట ఆ వాచ్‌మెన్. "ఇదిగో నా దగ్గర ఆధారం కూడా ఉంది. నువ్వు తిన్న సెంటర్ ఫ్రెష్ పేపర్. నేను షాపింగ్ మాల్‌కి వచ్చే లోపులు అంటే ఎంట్రన్స్ అవుతున్నప్పుడు అప్పుడే నేను గమనించాను సెంటర్ ఫ్రెష్ పేపర్ తినడం. నువ్వు తిని అక్కడ పక్కన డస్ట్‌బిన్‌లో ఏస్తున్నావు. అలాంటిది ఇక్కడ కౌంటర్ దాకా ఎలా వచ్చింది? ఆ! చెప్పు నువ్వు ఇక్కడికి రాకపోతే" అని పల్లవి అడుగుతుంది. "ఏమో మేడం నేను డస్ట్‌బిన్‌లో ఏస్తున్నప్పుడు గాలికేమైనా ఇటొచ్చిందేమో" అని చెప్పి వాచ్‌మెన్ అంటాడు. "చూడు మర్యాదగా చెప్తే ఓకే. అని లేకపోతే తర్వాత చాలా సీరియస్‌గా ఉంటుంది" అని పల్లవి అంటుంది. "లేదు మేడం మీరెక్కడికైనా వెళ్ళండి. నేను మాత్రం తీయలేదు" అని చెప్పి వాచ్‌మెన్ అంటాడు. "చరణ్ నీకు తెలిసిన ఒక పోలీసాయన ఉన్నాడు కదా! అలాగే స్క్వాడ్ టీమ్‌ని కూడా పిలిపిచ్చు. పోలీసులు కుక్కలతో సహా వస్తారు. ఇక డాగ్ టీమ్‌తో వస్తే డాగ్సే చూసుకుంటాయి" అనగానే, "అవునన్నయ్య కుక్కలు దింపితే తెలుస్తుంది" అని చెప్పి అనగానే ఇక వాచ్‌మెన్ భయపడిపోతాడు. "ఆ! వద్దు సార్ నాకు కుక్కలంటే చాలా భయం" అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ, "అంటే నువ్వేనా దొంగతనం చేసింది?" అనగానే, ఇప్పుడు చెప్పు మర్యాదగా చెప్పు. నీ వెనకాల ఎవరున్నారు? ఎవరు చేయమన్నారు?" అని చెప్పి చరణ్ అనగానే ఇక ఇటు ఆ వాచ్‌మెన్ చూస్తూ ఉంటాడనమాట. అక్షిత, భువన వైపు. ఇక వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వాచ్‌మెన్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఆ బ్యాగ్‌లో ఎంతో కొంత క్యాష్ ఉన్నాయి. ఇప్పుడు రిటర్న్ ఇచ్చేయాల్సొస్తుంది. వీళ్ళు ఈ పని చేయమని నాకు ఆల్రెడీ 1,00,000 ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ పేరు చెప్పానంటే ఆ 1,00,000 కాస్త వీళ్ళు తీసేసుకుంటారు. ఎంతో కొంత లాభం కదా! వీళ్ళ పేర్లు చెప్పనులే అని చెప్పి, "నేనే చేశాను మేడం ఎవరు చెప్పలేదు" అని చెప్పి వాచ్‌మెన్ చెప్పడంతోని, "రేయ్! నీలాంటి వాళ్ళ వల్లేరా షాపింగ్ మాల్ పేరు పోతుంది. నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను" అని చెప్పి గెట్ ఔట్ అని చెప్పి మేనేజర్ గెంటేస్తాడనమాట. "సార్ కొంచెం హ్యాండ్ బ్యాగ్ తెప్పిస్తే నేను బిల్ పే చేస్తాను" అని గుండమ్మ అంటుంది. ఇక హ్యాండ్ బ్యాగ్ తెప్పిస్తారనమాట. బిల్ పే చేస్తుంది. "సారీ మేడం" అనగానే, "మీరేం కాదు కదండీ తప్పు చేసింది. ఆళ్ళ వల్ల మీరెందుకు సారీ చెప్పడం" అని చెప్పి ఇక గుండమ్మ వాళ్ళు వచ్చేస్తూ ఉంటారనమాట షాపింగ్ మాల్ నుంచి డబ్బులు పే చేసేసి. అయితే షాపింగ్ మాల్ బయటే ఒక పెద్ద ఫ్యాన్ పెడతారనమాట. ఆ ఫ్యాన్ గాలికి పల్లవి చున్నీ కాస్త, ఓణి కాస్త ఫ్యాన్‌లోకెళ్తుంది. "అయ్యో! అమ్మ, అమ్మ" అని చెప్పి అనగానే ఇక పల్లవి కొంచెం ఫ్యాన్ టచ్ అవుతుందనమాట. పల్లవి హ్యాండ్‌కి దెబ్బమట షాక్ కొట్టి పల్లవి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఇటు చంటి, బామ్మ, చరణ్, గుండమ్మ టెన్షన్ పడుతూ ఉంటారు. పల్లవి లేలే అని చెప్పి చేతులు, కాళ్ళు రబ్ చేస్తూ ఉంటారు. ఇక పల్లవికి మెల్లగా మెలుకువ వస్తుందనమాట. ఇక అప్పుడు అయ్యో! ఏమైంది అని చెప్పి మేనేజర్ పరిగెత్తుకుంటూ వస్తే, "అసలు మీకు బుద్ధుందా అండి? అసల ఎంట్రన్స్‌లో ఇంత పెద్ద ఫ్యాన్‌ని పెట్టిస్తారా? అసలు చిన్న పిల్లలొస్తే ఏంటి పరిస్థితి? ఇంత కేర్‌లెస్‌నెస్సా?" అని చెప్పి గుండమ్మ తిడుతూ ఉంటే, ఇక "సారీ మేడం" అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. ఇక అప్పుడే మెల్లగా భువన, అక్షితతోని సుమలత అంటుంది, "ఇదంతా గండం ప్రభావం" అని చెప్పి అనగానే, ఇటు గుండమ్మకి వినిపిస్తుందనమాట. "ఏమన్నారు? ఏమన్నావు?" అని చెప్పి వస్తుందనమాట. "నేనేమనలేదే" అని చెప్పి భువన అంటూ ఉంటే, "నువ్వు కాదు సుమలత గారు మీరే గండం అది అన్నారు" అని చెప్పి అనగానే, "నేనేమనలేదే గండం తప్పింది అన్నాను" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ, "లేదు లేదు నాకిదంతా ఏంటో అపశకునంలా అనిపిస్తుంది. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి కూడా నిన్న నైటేమో పల్లవి తల మీద కుండీ పడబోయింది. నేను షాపింగ్ మాల్‌కి బయలుదేరుతున్న టైంలో మాది ఇటు గుమ్మడికాయ వచ్చి దిష్టి గుమ్మడికాయ వచ్చి పగిలిపోయింది. ఇప్పుడు చూస్తే పల్లవికి షాక్ కొట్టింది. నాకేంటో కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది" అని చెప్పి అంటూ ఉంటే, "మీరేమి అలాంటి మనసులో టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు. ఇవన్నీ ఏవో నార్మల్‌గా జరుగుంటాయి. పెళ్లి ఖచ్చితంగా అవుతుందండి. పదండి వెళ్దాము" అని చెప్పి బామ్మ చెప్తుందనమాట గుండమ్మకి. ఇట
పల్లవి వాళ్ళు ఇంటికొచ్చేస్తారనమాట. షాపింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో ప్రసాదరావు ఉంటారనమాట. అంతా ఓకే కదా! షాపింగ్ అంతా బా జరిగిందా అనగానే, "ఆ! అంతా బాగానే అయింది" అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి తన రూమ్‌లోకి వెళ్ళబోతూ ఉంటే, "ఒక్క నిమిషం పల్లవి ఆగు" అని చెప్పి సుమలత ఇక అక్షత దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా, "చూడమ్మా పల్లవి, ఈ గోల్డ్ జ్యువెలరీ అంతా నీ దగ్గరే పెట్టు" అని చెప్పి అనగానే, "అదేంటి అత్తయ్య గారు" అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు సుమలత అంటుంది, "నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. నాకెందుకు అంటావేంటి? ఇదంతా ఈ ఆస్తంతా కూడా నీదే. నువ్వే కదా చూసుకోవాలి. ఆ! అందుకే నీ దగ్గరే భద్రంగా పెట్టు" అని సుమలత అంటుంది. ఇక అక్షిత కూడా, "అవును, ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలివి కదా! నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టక్క" అని చెప్పి గోల్డ్ జ్యువెలరీ ఇస్తుందనమాట. ఇక పల్లవి అవన్నీ బ్యాగ్స్ తీసుకెళ్ళి, గోల్డ్ అంతా తీసుకెళ్ళి తన రూమ్‌లో పెడుతుంది. ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇక నైట్ తన తల మీద కుండి పడబోయింది. ఇటు షాప్‌లో షాక్ కొట్టింది. ఇక గుండమ్మకు కూడా వాళ్ళ ఇంటికి బయలుదేరే ముందు తనకు కూడా అలా జరిగింది కదా! ఈ సీన్స్ అన్నీ ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇక అప్పుడే పల్లవి రూమ్‌కి బామ్మ అలాగే చంటి వస్తారు. "ఏమైంది పల్లవి? ఏం ఆలోచిస్తున్నావు?" అని బామ్మ అంటూ ఉంటే, "ఏం లేదు బామ్మగారు" అనగానే, "ఫ్రెండు అది షాపింగ్ మాల్‌లో జరిగిన ఇన్సిడెంట్ గురించేగా నువ్వు ఆలోచిస్తుంది" అనగానే, "అవును చంటి, నాకెందుకో మనసు కొంచెం కీడు శంకిస్తుంది. అసలు మా అమ్మ ప్రతీదీ తన బలాన్ని, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని నమ్ముకొని వెళ్ళే మనిషి. తను కీడు అది ఇది అని చెప్పి తనే కొంచెం భయపడుతుంటే నాకు కొంచెం డౌట్‌గా ఉంది. ఈ పెళ్లి దేనివల్లైనా ఆగుతుందా? లేదంటే ఇంకేమన్నా అవుతుందా? అని కొంచెం డౌట్స్ అనిపిస్తున్నాయి" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక అప్పుడు బామ్మ, చంటి అంటారు, "చూడు పల్లవి, నువ్వు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు. అసలు ఈ పెళ్లి ఆగాలంటే మా అమ్మ వల్లే ఆగాలి. అలాంటిది మా అమ్మే దగ్గరుండి పెళ్లి జరగాలి అని చెప్పి జరిపిస్తుంది. ఇక ఎవ్వరి వల్ల కూడా ఆగే ప్రసక్తే లేదు. ఇక పెళ్లి ఆగనే ఆగదు" అని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్తూ ఉంటారు పల్లవికి. మరోపక్క సుమలతని చూపిస్తారు. ఇక సుమలత అలా మనసులో అలా అనుకుంటూ ఉంటుంది, "గండం వల్ల బాగా పల్లవికి మూడిందిలే. ఇక నేనేమి చేసే ప్రసక్తే లేదు. పనే కూడా లేదు. ఏ పని అవసరం లేదు. నేనేమి చేయకుండానే నా కొడుకు జాతకంలో ఉన్న గండాల వల్ల ఈ పల్లవికి ముప్పుంది, ప్రాణహాని ఉంది" అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే, "అవునా ఆంటీ, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది" అని చెప్పి అనగానే, "కాతే 2, 3 సార్లు మిస్ అయింది" అని చెప్పి భువన అంటుంది. ఇక అప్పుడు అక్షిత, "2, 3 సార్లు మిస్ అయితే ఏంటి? ప్రతిసారి కాపాడే వాళ్ళు పక్కనే ఉంటారా? లేదంటే మిస్ అయ్యి అది బతికే ఛాన్స్ ఉంటుందా?" అని చెప్పి అనగానే, "ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు?" అని చెప్పి షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు చరణ్. మరి చరణ్‌కి ఈ మాటలన్నీ వినిపించాయా? ఒకవేళ వినిపించినా వీళ్ళు వేరే రకంగా డైవర్ట్ చేసి చెప్పబోతున్నారా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.